ఇండియన్ క్విజీన్ అనమాట. చికెన్ మండీకి చికెన్ ఫ్రై చేస్తున్నాను. మతాం అల్ యమనీకి వచ్చేసాను. ఇది టోలీ చౌకీలో ఒక వెరీ ఫేమస్ ప్లేస్. మనకి షేక్ పేట్, టోలీ చౌకీ ఇక్కడ అందరూ ముస్లిం పాపులేషన్ ఎక్కువ. సో వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ ఫేవరెట్ ఇస్లాం అండ్ అరేబియన్ డిషెస్ ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి. నేను ఇక్కడ మండీ టేస్ట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. ఇందాక మనం చికెన్ ఫ్రై చేసాం కదా మండీకి. ఇప్పుడు మండీ చేయడానికి రైస్, బిర్యానీ, దాని మసాలాస్ అన్నీ వేయడానికి మనకి ఇక్కడ మూకుడు అది పెట్టి రెడీగా ఉంది. ఇక్కడ మండీ ఎట్లా చేయాలో చూపించడానికి షరీద్ గారు कैसे बनाते हैं मंडी? मरक बना लेते हैं. मरक बनाने के बाद चावल जैसा दम देना है मैं अभी बताता हूँ. ఫస్ట్ మటన్ని బాగా బాయిల్ చేసి మటన్ బ్రాత్ లాగా చేసి దాన్ని మటన్ మరాగ్ మీకు తెలుగు వస్తాయి? వస్తాయి. మీకు ఎంత తెలుగు వస్తే మేము అంత తెలుగులో మాట్లాడతాం. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేస్తాయి. కొత్తిమీర వేస్తాయి, నేను వేస్తాయి. కొంచెమేనా? కొంచెం. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర స్మెల్ ఎంత బాగుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో నేను ఇందాక చెప్పా కదా మటన్ బ్రాత్ అది వేశారనమాట. ఇందులో మటన్ బాగా బాయిల్ చేసి దాన్ని మరాగ్ అంటారు. సో ఆ మరాగ్ వేసి ఇస్తే రైస్ డాల్తే. ఓకే, ఆ బ్రాత్లోనే రైస్ కుక్ అవుతుంది అన్నమాట. మనకి ఇక్కడ సమ్ మసాలా ప్రిపరేషన్ ఉందన్నమాట. అందుకని స్టవ్ నుంచి పక్కకు వచ్చి ఈ మసాలాస్ ఏమేమి కలుపుతారో చూద్దాం. ఫస్ట్ అయితే ఇందులో ఆల్రెడీ వేస్తారు. మనకి డ్రై రైజిన్స్ అంటారు, ఎండు ద్రాక్ష అది వేశారు. అండ్ ఇక్కడేమో కసూరి మెతి వేసారు. చాలా స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. ఓకే, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియా పొడి, మిరియాల పొడి, అది కూడా మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి. సో ఇందాక మనం కలిపి తెచ్చుకున్న మసాలాస్ అన్నీ ఇంకా వేసారనమాట. ముందే మనం చికెన్ మండీకి బ్రాత్ వేసి రెడీ పెట్టుకున్నాం కదా, అందులో కలపాలి ఆ మసాలాస్. సో మనకి ఆ బ్రాత్ వేసింది బాగా బాయిల్ అయ్యి రెడీ అయిపోతుంది. మండీలో ఇంకా లాస్ట్ ఒకే ఒక్కటి మిగిలింది, దాంట్లో రైస్ వేయడం అని. ఆయన రైస్ ఆల్రెడీ రెడీగా పెట్టేశారు, వాష్ చేసి నానబెట్టి. మనం బాస్మతి రైస్ అనమాట, పొడుగ్గా ఉంటుంది. రైస్ ఎలా వేయాలో చూసారు కదా, నార్మల్గా వేయడం కాదు, వేసిన తర్వాత ఒకసారి టంగు అని కొట్టాలి, ఆ సౌండ్ రావాలి. ఓకే, 5 kilos రైస్కి దానికి డబుల్ అమౌంట్ బ్రాత్ పడుతుంది. ఓకే, సో అక్కడేమో మన మండీకి రైస్, బ్రాత్ అవన్నీ రెడీ అవుతాయి. ఇక్కడేమో మండీలో సర్వ్ చేయడానికి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఇవి రెండు అయిపోతే మనం ప్లేట్లో తీసుకొని తినడం ఒక్కటే లేదు. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, తీసేసి సర్వ్ చేసుకోవడం ఒకటి.
ప్యాన్లో దాని మీద నెయ్యి పోస్తున్నాడు ఆయన. ये है ज़ाफ़रान. ఇది జాఫ్రా అంట. నాకు తెలిసి ఇది కుంకుమ పువ్వు ఎక్స్ట్రాక్ట్స్. అదో కలర్ చూస్తే అర్థమైపోతుంది. సో కిतना देर लगाना पड़ेगा? 2 मिनट. ఓకే, అంతా అయిపోయింది. మూత పెట్టినాక ఇంకో 2 మినిట్స్లో ఇది కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత మనం వేడి వేడి చికెన్ బాగా ఉడికిపోయింది. రైస్ అంతా పొడి పొడిగా మంచిగా నెయ్యి వేసాం కాబట్టి అతుక్కోకుండా పొడి పొడిగా వెరీ నైస్ అన్నమాట. సో हम इसको सिर्फ सर्व करके खाना. సో మనకి మంచి చికెన్ మంది రెడీ అయిపోయింది. बनाना बना दिया. अभी टेस्ट करेंगे. हाँ टेस्ट करेंगे. बैठिए. नीचे बैठा. कैसे बैठना आप दिखाओ. बस पहले रख के వెరీ నైస్ అన్నమాట. చాలా బాగుంది అప్పుడు. మీరు రా టేస్ట్ చేశారు కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మటన్ది. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడికి వచ్చి మీ పద్ధతిలో మాకు చికెన్ మంది చేసి తినిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ నైస్ మీటింగ్ యూ. శుక్రియా.